गुराज्ञया प्राप्यते फलं कर्म किं परं कर्म तज्जडं कृतिमहोदधौ पतनकारणं फलमशाश्वतं गतिनिरोधकम् ईश्वरार्पितं नेच्छया कृतं चित्तशोधकं मुक्तिसाधकं कायवाङ्मन कार्यमुत्तमं पूजनं जपश्चिन्तनं क्रमात् जगदैषधीयुक्तसेवनम् अष्टमूर्तिभृद्देवपूजनम् उत्तमस्तवा उच्चमन्दतः चित्तजं जप ध्यानमुत्तमम्। పరమాత్ముణ్ణి విచారణ చేయాలని వెళ్ళిన వాడికి కూడా తలుపులు మూసుకుపోతాయి. ఎందుకని? పరమాత్ముణ్ణి తెలుసుకోవాలనేటువంటి భావన ఊహయే. పరమాత్ముడు ఒకడున్నాడు, పరమాత్ముడు ఒకడున్నాడు, పరమాత్ముడు ఒకడున్నాడని ఊహతోటే వెళతాడు. ఊహ ఒక భావన మార్గం కాలేదు, ప్రమాణమే మార్గం అవుతుంది. ఊహ మార్గం కాలేదు, ఒక ప్రమాణమే మార్గం అవుతుంది. భగవంతుడు ఉన్నాడు, వాడిని పట్టుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వాడు నో డౌట్ ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రయత్నంలో సఫలం ఎంతవరకు అవుతాడనేటువంటిది చెప్పలేం మనం. ఈ పదార్థాల మీద పరిశోధన చేసిన వాడు ఎలాగైతే ప్రయత్నంలో 100% సఫలం కాలేదని చెప్పుకుంటున్నామో, పరమాత్ముడి గురించి కూడా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు సఫలమవుతారని మనం చెప్పలేం. ఇప్పుడు మీ అందరికీ ఒక అనుమానం వస్తుంది, ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారండి? చెబితే ప్రపంచం గురించి చెప్పాలి, లేదా పరమాత్మ గురించి చెప్పాలి, అంతే కదా? ఏదర్ భగవంతుడు సత్యమా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, లేదు ఈ ప్రపంచం సత్యమా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. మీరు ఇవి రెండు మార్గాలు కరెక్ట్ కాదంటున్నారు. అంటే కరెక్ట్ కాదనను, ఈ రెండు మార్గాలు లక్ష్యాన్ని చేర్చలేవు, గమ్యాన్ని చేర్చలేవు అని అంటున్నారు. అసలు మీ మార్గం ఏమిటి అని అడగవచ్చు. నా మార్గం కాదది, మన వైదిక సిద్ధాంతం ఇచ్చినటువంటి మార్గం. అదంటుంది ప్రపంచము కనపడుతుంది, దాని మీద పరిశోధన చేస్తావు. పరమాత్మ కనపడడు, దాని మీద ఏం పరిశోధన చేస్తావు? కనిపించే దాని మీద పరిశోధన చేస్తే ఒప్పుకోవచ్చు, వీడేదో తాపత్రయపడుతున్నాడు కింద మీద అని. భగవంతుడు కనపడడే, నువ్వేం పరిశోధన చేస్తావు? ఆలోచించండి. ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నామా మనం? భగవంతుడు కనపడడు. అయితే స్వామి నేను విగ్రహాలు, అమ్మవారు లక్ష్మీదేవి ఇలా కూర్చుంది, అమ్మవారిది ఇలా పెట్టుకున్నాను, శివుడు. నువ్వు మాట్లాడేది నాకు కనిపించేటువంటి విగ్రహాల గురించి, పదార్థాల గురించి. నేను అడిగేది, ఈ విగ్రహాలు పుట్టక ముందు దేవుడు ఉన్నాడే? నీ ఇంట్లో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసి దేవుడు గది కట్టి ఒక విగ్రహం మార్కెట్లోంచి కొని తెచ్చి నీ ఇంట్లో పెట్టుకుని లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం అని ఆ విగ్రహాన్ని దైవంగా చూస్తున్నావు కదా. అంటే ఆ విగ్రహం తయారవ్వక ముందే దైవం ఉందా లేదా? అంటే ఆ విగ్రహం దైవం కాదుగా. ఒక రకంగా విగ్రహం కూడా దైవంలో ఒక భాగమే, అంతేగాని విగ్రహమే దేవుడు కాదు. నా పదం మీకు అర్థమైందా? విగ్రహమే దేవుడు కాదు, విగ్రహమే దేవుడైతే ఈ విగ్రహం పుట్టక ముందు ఉండాలి దైవం. లేకపోతే మనలాగనే దేవుడికి కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది. అతడు పుట్టాడు అని అంటే అతడు జాతస్య హి ధ్రువో మృత్యు. అందుకనే గుర్తుపెట్టుకోండి, రాముడు పుట్టాడు, రాముడు కాలగర్భంలో అంతర్లీనమైపోయాడు. కృష్ణుడు పుట్టాడు, కాలగర్భంలో అంతర్లీనమయ్యాడు. జీసస్ పుట్టాడు, కాలగర్భంలో అంతర్లీనమయ్యాడు. మళ్ళీ లేస్తాడని వాళ్ళు పాపం చాలా ఆశలు పెట్టుకున్నారు. అది మనం ఖండించక్కర్లేదు. లేవడని మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కాకపోతే ఒక ఆశ నడుస్తూ ఉంటుంది. అసలు అతను లేవడు అని వాళ్ళు కనుక నమ్మారంటే ఇంకా వాళ్ళకి సిద్ధాంతమే లేదు. ఇంకా వాళ్ళు లేస్తారు అని నమ్మారు కనుకనే వాళ్ళకి సిద్ధాంతాలు కొనసాగుతున్నాయి. ఇంకా అందరినీ క్రైస్తవంగా చేయాలనేటువంటి ఒక
ఒక ఉద్యమం వాళ్ళలో ఆ స్ఫూర్తి ఉంది, ఎప్పుడో ఒకప్పుడు లేస్తాడులే అని. కాబట్టి బాగా ఆలోచించండి మీరు. భగవంతుణ్ణి నేను గృహప్రవేశం చేసుకుని ఇల్లు కట్టుకుని ఒక విగ్రహం కొని అక్కడ పెట్టి దేవుడంటే ఇంతే అని నా ఆలోచనతో దైవాన్ని పరిధి గీసి కూర్చోపెడితే నో డౌట్ తప్పు కాదు, కానీ అది పరమార్థం కాదు, అది సత్యం కాదు. అంటే తప్పు కాదు కానీ సత్యం కాదు. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన పదం మీకు అర్థమైందే? నేను భగవంతుణ్ణి ఒక 3 అడుగులో లేకపోతే 3 అంగుళాలో